హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్. ఇప్పుడు మనం మటుకి ఈ చంటి పిల్లలు అంటే బేబీస్ ఎక్కువసేపు మటుకి అప్పుడప్పుడు నిద్రపోతూ ఉంటారు. దానివల్ల మనం ఏమైనా మటుకి వరి అవ్వాలా, ఎప్పుడు వరి అవ్వాలి, ఆ విషయం గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. యూజువల్గా మటుకి బేబీస్ అన్నది ఎక్కువగానే పడుకుంటారు. ఫస్ట్ 1 మంత్లో వాళ్ళు ఆల్మోస్ట్ 20 అవర్స్ 21 అవర్స్ అయితే మటుకి వాళ్ళు మటుకి పడుకుంటారు, నిద్రపోతూ ఉంటారు. చాలా తక్కువ సేపు వాళ్ళు మటుకి యాక్టివ్గా ఉంటారు. యూజువల్గా దే విల్ బి ఇన్ ద స్లీపింగ్ ఫేజ్లోనే ఉంటారు. వాళ్ళు ఎవ్రీ 2-3 అవర్స్కి లేచి పాలు తాగి వాళ్ళ మటుకి పడుకుని పోతూ ఉంటారు. అప్పుడప్పుడు ఏంటంటే పిల్లలు ఒక 4 అవర్స్ 5 అవర్స్ 6 అవర్స్ అలాగ కానీ పడుకుంటే అప్పుడు మనం మటుకి డెఫినెట్గా అలాంటి పిల్లల్ని మనం మటుకి లేపాలి. అంటే 4 అవర్స్ కంటే ఎక్కువగా పిల్లలు కానీ పడుకుంటే మనం వాళ్ళని లేపి పాలు పట్టడానికి మనం మటుకి ప్రయత్నించాలి. 4 అవర్స్ కంటే తక్కువ ఉంటే ఏమీ మటుకి అవసరం లేదు. 4 అవర్స్ వరకు మనం మటుకి వెయిట్ అయితే చేయొచ్చు. సో 4 అవర్స్ కంటే ఎక్కువగా వాళ్ళు పడుకుంటే వాళ్ళని లేపి మనం డైరెక్ట్ ఫీడింగ్ అయితే మనం ఇవ్వడానికి మనం మటుకి ప్రయత్నించాలి. అండ్ యూజువల్గా మనకి ఏంటంటే పిల్లలు కడుపు నిండా పాలు మటుకి తాగుతున్నారా లేదా మనం మటుకి తెలుసుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు అట్లీస్ట్ 6 to 8 టైమ్స్ ఇన్ ఏ డే మటుగా యూరిన్ అయితే పోయాలి. నెంబర్ 2 ఏంటంటే స్టూల్స్ అన్నవి అంటే మటుకి మోషన్ అన్నది బై 1 వీక్ కల్లా అది మటుకి ఎల్లోగా అయిపోవాలి. అంటే ప్రతిరోజు 2 to 4 స్టూల్స్ అయితే వెళ్తూనే ఉంటారు. ఫస్ట్లో అయితే పుట్టిన వెంటనే పిల్లలు గ్రీనిష్గా వెళ్తారు. దెన్ లైట్గా మటుకి ఎల్లోయిష్గా మటుకి మారుతుంది. మళ్ళీ 1 వీక్కి అది పూర్తిగా మటుకి ఎల్లోగా మటుకి అయిపోతుంది. సో బై 1 వీక్ కల్లా ఆ రంగు అన్నది మటుకి మారిపోవాలి. అండ్ వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ 2 to 3 టైమ్స్ ఇన్ ఏ డే అయితే మటుకి పాస్ చేయాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫీడింగ్ ఇచ్చాక వాళ్ళకి కంటెంట్గా ఒక 2-3 అవర్స్ అయితే మటుకి పడుకోవాలి. ఫీడింగ్ ఇచ్చిన వెంటనే విదిన్ హాఫ్ అన్ అవర్ లేచి మళ్ళీ పాలకి మటుకి అడుగుతున్నారు అంటే మేబీ వాళ్ళు కడుపు నిండా పాలు అయితే సరిగ్గా తాగలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు వెయిట్ గెయిన్ ఉన్నదా లేదా అనేసి మనం మటుకి చూసుకోవాలి. వెయిట్ గెయిన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 25 to 35 గ్రామ్స్ వెయిట్ గెయిన్ అయితే ఎవ్రీడే ఉంటుంది. సో అలాంటి వెయిట్ గెయిన్ కానీ ఉండకపోతే మనం మటుకి వరి అవ్వాలి. సో యూజువల్గా ఏంటంటే కడుపు నిండా వాళ్ళు కానీ పాలు మటుకి తాగుతూ ఉంటే బరువు సరిగ్గా పెరుగుతూ ఉంటే మధ్యలో 4 అవర్స్ పడుకున్నా మనకి పెద్ద ఇబ్బంది అయితే లేదు. ఒకవేళ వెయిట్ గెయిన్ సరిగ్గా లేదు అంటే ఆ ఫీడింగ్లోనే ఏదో మటుకి ప్రాబ్లం ఉంటుంది. అది ఎందుకు అలా మటుకి ప్రాబ్లం అవుతుంది, తల్లి దగ్గర నుంచి బేబీకి కరెక్ట్గా మిల్క్ వస్తున్నాయా రావట్లేదా, బేబీ సరిగ్గా సక్ చేస్తుందా, ఆర్ సమ్ కైండ్ ఆఫ్ లాక్టేషన్ కౌన్సిలింగ్ ఏమైనా మటుకు అవసరమా లేదా అనేసి మనం మటుకి చూసుకోవాలి. సో ఒకవేళ కానీ పిల్లలు బరువు సరిగ్గా పెరగట్లేదు అంటే 20 గ్రామ్స్ పర్ డే కంటే తక్కువ వెయిట్ గెయిన్ వస్తుంది, జాండీస్ ఎక్కువ రోజులు ఉండిపోతుంది, యూరిన్ తక్కువగా పోయడం, మోషన్ తక్కువగా అవడం ఆర్ వెళ్ళకపోవడం, అండ్ అంత మటుకు యాక్టివ్గా ఉండకపోవడము, అట్లీస్ట్ 8 to 12 టైమ్స్ వాళ్ళు మటుకు ఫీడింగ్ అయితే మటుకు తీసుకోవాలి. అలా చేయకపోయినా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డేంజర్ సైన్స్ అన్నమాట. సో పిల్లలు ఒకవేళ పాలు సరిగ్గా తాగటం లేదు ఆర్ తల్లి దగ్గర నుంచి కడుపులోకి కరెక్ట్గా పాలు రావట్లేదు అంటే మనం ఇది ఇలాగ అవుతుంది, దాన్ని మట్టి రీజన్ మనం మట్టి ఫైండ్ అవుట్ అయితే చేయాలి. అంటే తన మట్టి ఫీడింగ్ ఇచ్చే మట్టి విధానము ఎలాగ ఇస్తుంది, తన డౌట్స్ అన్నీ మనం మట్టి క్లియర్ చేసి మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ అయ్యేటట్లు చేస్తే ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెడ్యూస్ అయిపోతాయి. థ్యాంక్ యూ.